Hey guys, welcome to Richard Venkatesh. Match number 59 is between the finalists of last IPL. Gujarat Titans versus Chennai Super Kings. ఈ రెండు టీమ్స్ లాస్ట్ ఇయర్ ఉన్నంత కంఫర్టబుల్గా అయితే మాత్రం లేవు. చెన్నై స్టిల్ డూయింగ్ వెల్, బట్ గుజరాత్ మాత్రం దే ఆర్ ఫేసింగ్ ఎలిమినేషన్. లాస్ట్ 2 డేస్లో రెండు టీమ్స్ ఎలిమినేట్ అయిపోవడం చూసాం మనం. ముంబై ఎలిమినేట్ అయిపోయింది, నిన్న పంజాబ్ కింగ్స్ కూడా ఎలిమినేట్ అయిపోయింది ఆఫ్టర్ లూజింగ్ టు ఆర్సీబీ. గుజరాత్ టైటన్స్ కనుక ఈ మ్యాచ్లో ఓడిపోతే వాళ్ళు కూడా అదే బాట పడతారు, వాళ్ళు కూడా ఎలిమినేట్ అయిపోతారు. అందుకని అది మస్ట్ విన్ మ్యాచ్ ఫర్ ది హోమ్ టీమ్. ఎందుకంటే మ్యాచ్ మొటేరా స్టేడియం అహ్మదాబాద్లో జరగబోతుంది. సో ఈ మ్యాచ్ గెలిచి నిలవాలి, గెలిస్తేనే నిలుస్తారు, లేకపోతే ఇంటికి వెళ్ళిపోతారు గుజరాత్ టైటన్స్. చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఈవెన్ సిఎస్కే కూడా ఇది చాలా ముఖ్యమైన మ్యాచ్. ఎందుకంటే సిఎస్కే ఈజ్ సిట్టింగ్ pretty in the sense they are in the 4th పొజిషన్. పాయింట్స్ టేబుల్లో 4వ ప్లేస్లో ఉన్నారు. వాళ్ళకి 12 పాయింట్లు ఉన్నాయి. ఇంకా ఈ మ్యాచ్తో కలిపి 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. సో 16 పాయింట్లు తెచ్చుకుంటే చాలు. దగ్గర స్టిల్ ఎఫోర్ట్ టు లూజ్ 1 మ్యాచ్. కానీ ఈ మ్యాచ్ వాళ్ళకి ఇంపార్టెంట్, ఎందుకంటే తర్వాత 2 మ్యాచ్లు చాలా టఫ్ మ్యాచెస్ ఉన్నాయి. కోర్స్ వాళ్ళ లాస్ట్ హోమ్ మ్యాచ్ ఉంది చెన్నైలో ఆదివారం రోజు, డే మ్యాచ్. కానీ ఆ మ్యాచ్లో వాళ్ళు రాజస్థాన్ రాయల్స్తో ఫేస్ చేయాలి. రాజస్థాన్ రాయల్స్ హెస్ బిన్ ది బెస్ట్ టీమ్ యాజ్ ఫార్ యాజ్ విన్స్ ఆర్ కన్సర్న్. సో రాజస్థాన్ రాయల్స్తో గెలవడం అంత ఈజీ కాబోదు. అండ్ లాస్ట్ మ్యాచ్లో ఆర్సీబీతో ఆడుతున్నారు. ఆర్సీబీ వరుసగా 4 మ్యాచ్లు గెలిచి మంచి ఊపు మీద ఉంది. సో ఆ 2 మ్యాచ్లు చాలా టఫ్ మ్యాచెస్. సో ఇక్కడ గెలిస్తే వాళ్ళకి ఖచ్చితంగా ఒక బెటర్ పొజిషన్లో ఉండే అవకాశం ఉంది. ఆల్రెడీ దే ఆర్ బెటర్ ఆఫ్ కంపేర్డ్ టు అదర్ టీమ్స్. అక్కడ మిడ్ టేబుల్ లాగ్ జామ్ ఉంది. సిఎస్కేతో పాటు ఎల్ఎస్జి డీసీ కూడా 12 పాయింట్స్తో ఉన్నాయి. బట్ దే ప్లేడ్ 1 మ్యాచ్ ఎక్స్ట్రా. ఆ 2 టీమ్స్ 12 మ్యాచ్లు ఆడాయి, వెరాజ్ సిఎస్కే ప్లేడ్ జస్ట్ 11 మ్యాచెస్ సో ఫార్. అండ్ దేర్ నెట్ రన్ రేట్ ఈజ్ ఆల్సో గుడ్. సిఎస్కేకి పాజిటివ్ నెట్ రన్ రేట్ ఉంది, ఎల్ఎస్జికి డీసీకి పాజిటివ్ నెట్ రన్ రేట్ లేదు. అండ్ సిఎస్కే 1 మ్యాచ్ ఎక్స్ట్రా వాళ్ళకి అవకాశం కూడా ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ సిఎస్కే నెట్ రన్ రేట్ ఈస్ బెటర్ దాన్ ఎస్ఆర్హెచ్ విచ్ ఈజ్ ఇన్ 3rd ప్లేస్. ఎస్ఆర్హెచ్ 3rd ప్లేస్లో ఉంది. ఎస్ఆర్హెచ్ కూడా 12 మ్యాచ్లు ఆడారు. సో ఈ సినేరియోలో సిఎస్కే కెన్ అఫోర్డ్ టు లూజ్ 1 మ్యాచ్, కానీ ఈ మ్యాచ్ అయితే కాదు. ఎందుకంటే ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. ఈ మ్యాచ్ గెలిస్తే వాళ్ళకి ప్రెషర్ లేకుండా ఉంటుంది, టెన్షన్ లేకుండా ఉంటుంది లాస్ట్ 2 మ్యాచెస్లో. అందుకని 2 టీమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. మరి ఇక్కడ పిచ్ ఎలా ఉంటుంది? పిచ్ కనుక చూస్తే ఇది వన్ ఆఫ్ ది లో స్కోరింగ్ ఎన్కౌంటర్స్, లో స్కోరింగ్ వెన్యూస్. ఓవరాల్ ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 171 ఉంటే ఈ సీజన్లో అది 164కి పడిపోయింది. మిగతా చోట్లంతా బోల్డ్ అని రన్స్ రావడం, 200 చేసినా 250 చేసినా కూడా దాన్ని సేవ్ చేసుకోవడం, డిఫెండ్ చేసుకోవడం కష్టమైన పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ మాత్రం మీరు చూస్తే చాలా చాలా తక్కువ స్కోర్లు వచ్చాయి. బట్ లాస్ట్ మ్యాచ్ ఇక్కడ జరిగినప్పుడు ఆర్సీబీ వర్సెస్ జీటీ, ఆ మ్యాచ్లో 2 టీమ్స్ 200 క్రాస్ అయ్యాయి. బట్ ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే దిస్ ఈజ్ ఏ చేజింగ్ గ్రౌండ్. చేజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ లాస్ట్ 21 మ్యాచెస్లో 13 మ్యాచెస్ చేజింగ్ టీమ్స్ గెలిచాయి. అండ్ లాస్ట్ 10 ఐపీఎల్ మ్యాచెస్ తీసుకున్న 7 మ్యాచెస్ చేజింగ్ టీమ్స్ గెలిచాయి, 3 మాత్రమే ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ గెలిచాయి. అది రికార్డ్. ఈ సీజన్లో తీసుకున్నా కూడా ఈ సీజన్లో ఇప్పటివరకు 5 మ్యాచ్లు జరిగాయి. ఫస్ట్ మ్యాచ్లో గుజరాత్ ముంబై పైన గెలిచింది ఫస్ట్ బ్యాటింగ్ చేసుకుంటూ. కానీ ఆ తర్వాత 4 మ్యాచ్ల్లో కూడా చేజింగ్ టీమ్స్ గెలిచాయి. డ్యూ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది ఇక్కడ, డ్యూ ప్రమాదం కూడా ఉంటుంది. సో డ్యూ ఫ్యాక్టర్ తీసుకున్నా లేకపోతే గ్రౌండ్ రికార్డు తీసుకున్నా ఇక్కడ చేజింగ్ చాలా ఇంపార్టెంట్. సో టాస్ గెలవడం అనేది చాలా చాలా ముఖ్యం. 2 టీమ్స్ కూడా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ తీసుకున్న టీమ్స్ గెలిచే అవకాశాలు ఎక్కువగా మనకి కనిపిస్తున్నాయి. డ్యూ ఫ్యాక్టర్ అనేది మరొకటి అనేది కండిషన్స్ కూడా ఇక్కడ ఏంటంటే మొదట్లో డ్యూ ఉన్నా లేకపోయినా కూడా ఫస్ట్ హాఫ్లో బ్యాటింగ్ ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్, బట్ సెకండ్ హాఫ్లో ఈజ్ అవుట్ అవ్వడం అనేది మనం చూస్తాం. ఎందుకంటే మనం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో కానీ మిగతా మ్యాచ్లో కూడా అదే సిచ్యుయేషన్ అనేది మనం చూసాం. సో దట్ ఈస్ ద సిచ్యుయేషన్ హియర్. మరి రుతురాజ్ పరిస్థితి ఏంటి?
రుతురాజ్ ఇప్పటివరకు 11 మ్యాచ్ల్లో 10 టాస్లు ఓడిపోయాడు. వరుసగా 5-6 టాస్లు ఓడిపోయాడు. సో రుతురాజ్ టాస్ లక్ విత్ ద టాస్. ఈజ్ ఇన్ గుడ్ ఫామ్. ఆఫ్ లైట్ వరుసగా చాలా కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు. బ్యాటింగ్ ఫామ్ విషయంలో ఇబ్బందులే, కానీ టాస్ విషయంలో ఏ మాత్రం మంచి ఫామ్లో లేడు. మనం గతంలో ఒకసారి చూసాం, 2019లో అనుకుంటాం. 2019లో సౌత్ ఆఫ్రికా ఇండియాలో ఒక టెస్ట్ సిరీస్ ఆడుతున్నప్పుడు అప్పటి సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసీ వరుసగా టాస్లో ఓడిపోతుండడంతో తనతో పాటు తన వైస్ కెప్టెన్ టెంబా బౌమాని తెచ్చుకొని అతని చేత టాస్ వేయించాడు. ఆ టాస్ కూడా ఓడిపోయారు వాళ్ళకి ఎవరు కలిసి రాలేదు, వేరే విషయం. సో అలాగే రుతురాజ్ ఏమన్నా ఒక ఇంపాక్ట్ ప్లేయర్ లాగా ఒక టాస్ కోసం వేరే ఎవరినైనా తెచ్చుకుంటే, రహానేనో మరెవరినో తీసుకొస్తే బాగుంటుంది. కానీ టాస్ అనేది రెగ్యులర్గా ఓడిపోతుంది రుతురాజ్. సో అది చెన్నైకి ఉన్న ప్రాబ్లంగా మనం చెప్పుకోవాలి. గుజరాత్ టైటన్స్ ఏ రకంగా చూసుకున్న బ్యాటింగ్లో, బౌలింగ్లో అన్నింటిలో దే ఆర్ ఫేసింగ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. వాళ్ళ హోమ్ అడ్వాంటేజ్ కూడా లేదు. ఎందుకంటే మీరు చూడండి, ఈ గ్రౌండ్లో వాళ్ళు ఫస్ట్ 2 మ్యాచెస్ గెలిచారు, తర్వాత వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయారు. లాస్ట్ 3 హోమ్ మ్యాచెస్ వాళ్ళు ఓడిపోయారు. అండ్ ఓవరాల్గా తీసుకున్న లాస్ట్ 3 మ్యాచెస్ వాళ్ళకి పరాజయాలే మిగిలినాయి. సో దే ఆర్ ఇన్ ఏ వెరీ వెరీ అండర్వెల్మింగ్ సీజన్. చాలా దారుణంగా పర్ఫామ్ చేస్తున్నారు బ్యాటింగ్లో, బౌలింగ్లో. వాళ్ళ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఫామ్ చాలా ఆందోళనకరంగా తయారైంది. లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 900 రన్స్ చేశాడు, 890 రన్స్ చేశాడు. ఈసారి 320 ఎన్నో చేశాడు. అండ్ 2 50s ఉన్నాయి. ఫస్ట్ 6 మ్యాచెస్లో అతని యావరేజ్ 51 ఉంది, స్ట్రైక్ రేట్ 152 ఉంది, బాగానే ఉంది. కానీ ఆ తర్వాతి 5 మ్యాచ్ల్లో అతని యావరేజ్ 13.4 పడిపోయింది. అండ్ స్ట్రైక్ రేట్ 102కి పడిపోయింది. చాలా ఆందోళనకరంగా. అతనికి డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. ఇండియన్ టీంలో ప్లేస్ లభించలేదు, స్టాండ్ బైస్లో మాత్రమే స్థానం లభించింది. డెఫినెట్గా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. కానీ హీ హాజ్ నాట్ పర్ఫార్మ్డ్ వెల్ ఎట్ ఆల్ దిస్ సీజన్. ఈ సీజన్లో చాలా పూర్గా పర్ఫామ్ చేశాడు. వాళ్ళ బౌలింగ్లో కూడా మోహిత్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న మోహిత్ శర్మ మొదటి మ్యాచ్లో లాస్ట్ 3-4 మ్యాచెస్ని ఈజ్ గోయింగ్ ఫర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రన్స్. లాస్ట్ మ్యాచ్లో అయితే అతను ఎప్పుడు లేని న్యూ బాల్తో స్టార్ట్ చేశాడు, బట్ కోహ్లీ అండ్ ఫాఫ్ వెంట్ ఆఫ్టర్ హిమ్. సో ఈ నేపథ్యంలో వాళ్ళకి చాలా చాలా ప్రాబ్లమ్స్ కనిపిస్తుంది. వృద్ధిమాన్ సాహా ఎందుకు ఆడిస్తున్నారో తెలియదు. వాళ్ళకి ఆల్టర్నేటివ్ కూడా లేదు. శరత్ అనే ఒక కొత్త కీపర్ ఉన్నాడు, మాథ్యూ వెడ్ ఒక ఫారిన్ కీపర్ ఉన్నాడు. ఇద్దరు కూడా పెద్దగా పర్ఫామ్ చేయలేదు. సో వృద్ధిమాన్ సాహా 9 మ్యాచ్లో 136 రన్స్ మాత్రమే చేశాడు. దాంట్లో 39 హైయెస్ట్ స్కోర్, 15 అతని యావరేజ్. స్ట్రైక్ రేట్, గతంలో స్ట్రైక్ రేట్ అయినా బాగుండదు, ఎక్కువ రన్స్ చేయకపోయారు. స్ట్రైక్ రేట్ ఈజ్ ఓన్లీ 118. సో వాళ్ళకి అన్ని రకాల సమస్యలు. సాయి సుదర్శన్ ఒక్కడే స్టాండర్డ్ పర్ఫార్మెన్స్. ఆఫ్ లేట్గా ఛాన్స్ వచ్చిన షారుఖ్ ఖాన్ కూడా బాగా ఆడుతున్నాడు. అతనికి కాస్త అబ్ది ఆర్డర్ ఆడించేసరికి షారుఖ్ ఖాన్ ఈజ్ పర్ఫార్మింగ్ వెల్. మిల్లర్ ఈజ్ ఆల్సో డూయింగ్ వెల్. సో వాళ్ళకి డెఫినెట్గా లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ బ్యాటింగ్ ప్రాబ్లమ్స్. బౌలింగ్లో కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్. రషీద్ ఖాన్ ఎప్పుడు లేనిది, గతంలో అతని బౌలింగ్ ఎకానమీ రేట్ 6-7 లోపు ఉండేది. ఇప్పుడు అది 8+ అయిపోయింది. 8+ అయిపోయింది. ఈజ్ గోయింగ్ ఫర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రన్స్. బహుశా సర్జరీ తర్వాత అతను పూర్తి రిధం అందుకోలేదేమో అని అనిపిస్తుంది. సో బౌలింగ్లో కూడా వాళ్ళకి సమస్యలు ఖచ్చితంగా ఉన్నాయి. సో అందుకనే వాళ్ళ పర్ఫార్మెన్స్ అంతా ఏమాత్రం బాగాలేని పరిస్థితి. చెన్నై కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చెన్నై కూడా రహానే ఫామ్ కానీ, మిగతా బ్యాటర్స్ మిచెల్ లాంటి వాళ్ళ ఫామ్ కానీ ఏమాత్రం ఎంకరేజింగ్గా లేదు. ఓన్లీ కెప్టెన్ రుతురాజ్ అండ్ శివం దూబే ఫామ్ మీద వాళ్ళు ఎక్కువగా డిపెండ్ అయ్యే పరిస్థితి. శివం దూబే కూడా లాస్ట్ 2 మ్యాచెస్లో 2 డకౌట్స్ ఉన్నాయి అతనికి. సో దాని నుంచి బయటపడాలి. అతను బయటపడతాడు, బికాజ్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. స్పిన్నర్స్ బాగా ఆడతాడు. సో శివం దూబే ఫామ్ ఇండియన్ టీమ్ నేపథ్యంలో కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అతని ఫామ్ విషయంలో అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఇక్కడైనా జింక్స్ వరుసగా 2 డకౌట్స్ నుంచి బయటపడతారా, 2 గోల్డెన్ డక్స్ నుంచి బయటపడతారా అనేది మనం చూడాల్సిన అవసరం. సో అది 2 టీమ్స్కి ఉన్న పరిస్థితి. షార్దుల్ ఠాకూర్ 2 సార్లు శుభ్మన్ గిల్ని అవుట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. చెన్నైకి పేస్ బౌలింగ్లో సివియర్ ప్రాబ్లం ఉంది. ముస్తఫిజుర్ నేషనల్ డ్యూటీకి వెళ్ళిపోయాడు. పతిరానా ఇంజర్డ్ అండ్ రూల్డ్ అవుట్. చహర్ ఇంజర్డ్ అండ్ రూల్డ్ అవుట్. సో 3 టాప్ పేసర్స్ లేకుండా వాళ్ళు బరిలో దిగిన పరిస్థితి. బట్ లక్కీలీ తుషార్ దేశ్పాండే హ్యాస్ బీన్ డూయింగ్ వెల్. వాళ్ళకి ఆ లోడ్ కనిపించనివ్వట్లేదు. లాస్ట్ మ్యాచ్లో ఆడిన సిమర్జిత్ కూడా మంచి బౌలింగ్ వేసాడు. లేట్గా బౌలింగ్ వచ్చినా కూడా హీ లుక్ వెరీ వెరీ ఎఫెక్టివ్. రిచర్డ్ గ్లీసన్ కూడా కంటిన్యూ చేస్తారేమో, అతను అంత ఇంప్రెసివ్గా లేడు. మరి చెన్నైకి తగినట్టుగానే 36 ఇయర్స్లో IPL డెబ్యూ చేశాడు.
34 ఇయర్స్కి ఇంగ్లాండ్ డెబ్యూ చేశాడు. సో చెన్నైకి ఎప్పుడైతే ఆ డాడ్స్ ఆర్మీ అంటారు కదా, చెన్నైలో కాస్త ఏజ్ పెరిగిన వాళ్ళు, వయసు ముదిరిన వాళ్ళే వస్తారు. అలాగే అదే స్టాండర్డ్ ఇతను మెయింటైన్ చేస్తున్నాడేమో. బట్ అతను మరొక అవకాశం ఇస్తారని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయాలి. చెన్నై అంత తొందరగా టీం అయితే మార్చరు. సో చెన్నై టీంలో మార్పులు పెద్దగా ఉండే అవకాశం లేదు. సేమ్ టీంతో వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. ఆ అజింక్య రహానే ఫామ్ డెఫినెట్గా కాజ్ ఆఫ్ వరీ, కానీ అతని ఎక్స్పీరియన్స్తో దాని నుంచి బయటపడతాడు, కొంత ఇంపార్టెంట్ నాక్స్ ఆడతాడని చెప్పి చెన్నై ఖచ్చితంగా నమ్ముతుంది. అండ్ గుజరాత్ టీంలో కూడా ఎలాంటి మార్పులు ఉండే పరిస్థితి లేదు. మార్పులకి వాళ్ళకి ఇప్పటికే చాలా 22 ప్లేయర్స్ అంతమంది ట్రై చేశారు. అవుట్ ఆఫ్ 25 దే హావ్ ట్రైడ్ 22 పీపుల్. బట్ బెటర్ కాంబినేషన్ అయితే ఇప్పటివరకు వాళ్ళకి దొరకలేదు. జాష్ లిటిల్ హ్యాస్ డన్ వెల్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్. సో అతన్నే కంటిన్యూ చేస్తారు ఉమర్జా ప్లేస్. లాస్ట్ మ్యాచ్లో ఐ థింక్ 3 or 4 వికెట్స్ వచ్చినాయి అతనికి. సో అదే లైనప్తో వాళ్ళు వెళ్ళే అవకాశం మనకు కనిపిస్తుంది. మరి ఎవరికి విజయ అవకాశాలు ఉంటాయి? రెండు టీమ్స్ చూస్తే ఏంటంటే 3-3 ఉంది వాళ్ళ హెడ్ టు హెడ్ రికార్డ్. అండ్ ఈ గ్రౌండ్లో 3 మ్యాచ్లు ఆడే రెండు టీమ్స్, దాంట్లో రెండు సార్లు అహ్మదాబాద్ టీం గెలిచింది, ఒక్కసారి చెన్నై టీం గెలిచింది. ఒక్కసారి గెలిచింది ఇంపార్టెంట్ మ్యాచ్, ఎందుకంటే అది ఫైనల్ ఆఫ్ లాస్ట్ ఇయర్స్ ఐపీఎల్. సో ఈ గ్రౌండ్లో ఒక ఇంపార్టెంట్ మస్ట్ విన్ మ్యాచ్లో చెన్నై విల్ డెఫినెట్లీ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. వాళ్ళకున్న ఫామ్ కానీ టీమ్ ఈ సీజన్లో ఆడుతున్న తీరుని కానీ బట్టి చూస్తే చెన్నై విల్ డెఫినెట్లీ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. బట్ మస్ట్ విన్ గేమ్ కాబట్టి ఏమైనా ఒక బెటర్ పర్ఫార్మెన్స్ గిల్ అనుకో నుంచి రావచ్చే మనం చూడాలి. బట్ చెన్నై డెఫినెట్లీ హ్యాస్ దట్ ఎడ్జ్. మనం ఫ్యాంటసీ పిక్స్ చూద్దాం. ఫ్యాంటసీ పిక్స్లో కీపర్ ఒకరు సహా, బ్యాటర్స్ డేవిడ్ మిల్లర్, శుభం దుబే, శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ అండ్ సాయి సుదర్శన్. ఆల్రౌండర్స్ జడేజా, మిచెల్ శాంట్నర్, షారుఖ్ ఖాన్. బౌలర్స్ షాదుల్ ఠాకూర్ అండ్ తుషార్ దేశ్పాండే. టీమ్ కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్, వైస్ కెప్టెన్ సాయి సుదర్శన్. కెన్ హ్యావ్ జడేజా ఆల్సో యాజ్ వైస్ కెప్టెన్. లాస్ట్ మ్యాచ్లో చెన్నైకి అతను మంచి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో గెలిపించి పెట్టాడు. సో జడేజా ఫామ్లోకి రావడం, ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చేయడం ఇండియన్ టీం నేపథ్యంలో మనకి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. సో ఈ మ్యాచ్ మస్ట్ విన్ మ్యాచ్, మరి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో డెఫినెట్గా మిస్ చేయకండి.